ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అసలు ఫస్ట్ పాయింట్ అండి, మీకు తెలియాల్సినది, క్యాబినెట్ మీటింగ్ పెట్టినారు. ఏం మాట్లాడినారు క్యాబినెట్ మీటింగ్లో? మామూలుగా క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమాచార శాఖ మంత్రి ఏమని చెప్తారంటే సమాచార శాఖ మంత్రి క్యాబినెట్లో జరిగిన పాలసీ నిర్ణయాలన్నీ బయటకు వచ్చి చెప్తారు. ఇదేందండి మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టడము, క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శించడము, ఆ విమర్శనంతా తీసుకొచ్చి మాట్లాడడం, ఇది తప్ప వేరే లేదా క్యాబినెట్ మీటింగ్లో? సంవత్సరం అయింది కదండి. ఇది కాక కొత్తగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన ఏమంటారంటే, ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలి అక్కడ? ఎందుకు పోవాలా అంటే రైతులను పరామర్శించకూడదా? అరే మామిడి పంట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏమి? మా హయాంలో 22 నుంచి 29 రూపాయలు కిలో ఆ మామిడి వెరైటీ అమ్మేది, ఇప్పుడు 2 రూపాయలు అమ్ముతుంది, ఎందుకు? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటూ కేంద్రం వచ్చి 16 రూపాయల ప్రకారం మామిడి కొనింది కదా, మీరు కేంద్రం ఉండేదే మీ వలన కదా, మీరెందుకు ఆదుకోలేకుండా ఉన్నారంటే మీకు కోపం, ఎందుకు పోవాలని అంటారు. మళ్ళీ పైగా ఇంకోటి ఎక్కువ, 30 మంది కంటే ఎందుకు హెలికాప్టర్ దగ్గర, 500 మంది కంటే ఎందుకు అంటే, మా ముఖ్యమంత్రి గారు పోయేటప్పుడు అంతే కదా వచ్చేది అంటే, మీరు నాకు డౌటు పరోక్షంగా ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళేస్తున్నట్టున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు పోతే ఇంతకంటే ఎక్కువ రారు, మీకెందుకండి అంత అనవసరమని. ఇది మీరు నిజంగా మంచి మనసుతో చెప్తున్నారా లేకుంటే మీరు వేరే విధంగా చెప్తున్నారా మాకైతే డౌటే. అసలు ఏం క్యాబినెట్ మీటింగ్ వల్ల ప్రయోజనం ఏమి మాకు అర్థం కాలే. అసలు మీకు ఎవరు అడ్డం వచ్చినారని ఒక మెయిల్ అడ్డం వస్తుంది. మొత్తం కేంద్రం ఆధారపడినది మీ మీద. పైగా ఇప్పుడు కొత్తగా అసలు పురంధేశ్వరి గారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు కాబోతుందని కూడా బయట న్యూస్ ఉంది. మీకేం కష్టమండి? ఇంకా ఒక సంవత్సరం తర్వాత మీ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ చూస్తే ఎట్లుంది? పబ్లిక్ ఏమంటున్నారు తెలిసిన? పనిరాని మనిషి 6 నెలలు కష్టపడి పందిరేస్తాడంట. పనిరాని మనిషి 6 నెలలు కష్టపడి పందిరేస్తే కుక్క తోక తగిలి పందిరి మొత్తం కూలిందంట. కుక్క తోక తగిలి. అసలు ఏంది మా ఛాలెంజ్ ఏమి? మా ఛాలెంజు ఈ విధంగా మీరు రాష్ట్ర ఖజానా వేరే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చినారు, అది కరెక్టా కాదా? దానికి సమాధానం చెప్పకుండా ఏడుపులు అంటారు, పెడబొబ్బులు అంటారు, మెయిల్స్ అంటారు. ఇప్పుడు ఒకటి చెప్తానండి మీకు, ఇప్పుడు కమింగ్ టు ద సబ్జెక్ట్. అసలు ఏంది మీరేమన్నారు కేశవ్ గారు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు? ఏపీఎండిసి జీవో మీరు కదా ఇచ్చినది, ఇది క్లారిటీగా చెప్తారు. మీరు కదా ఇచ్చినది, మీరు మార్చిలో ఇచ్చినారు, మీరు 7,000 కోట్లకి ఇచ్చినారు, మేము 9,000 కోట్లకి ఇచ్చినాము, తప్పేమి అంటున్నారు. ఎస్ నేను చెప్తా, తప్పేమో నేను చెప్తా. అది మీరు ఇచ్చిన జీవో ఏమండి? మేము ఇచ్చిన జీవో ఏమి? నేను చదివి వినిపిస్తాను. మేము ఇచ్చిన జీవో ఏమని చెప్తుందంటే, దాంట్లో జీవో నంబర్ 35 15/3/2024. నాకు తెలిసి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో అడిగినారు ఏమని, జీవో కాపీ చూపిస్తారంటే సీక్రెట్ జీవో. సీక్రెట్ ఏం కాదండి, కాన్ఫిడెన్షియల్ కాదు, ఇది ఓపెన్గా నేను డౌన్లోడ్ తీసుకునేది. ఏమంటుంది? ద సర్వీసింగ్ అంటే మేమిచ్చిన ఏపీఎండిసి జీవోకు మీకు తేడా చెప్తా. The servicing of the bonds contracted shall be made by the APMDC strictly from their internal resources and without any recourse to government or budgetary support neither now or in the future. అంటే ఏదైతే ఏపీఎండిసి మేము చెప్పినప్పుడు బాండ్లు ఇష్యూ చేస్తున్నారో ఆ బాండ్ను వడ్డీ కట్టేది కానీ అసలు కట్టేది కానీ ఓన్లీ వ్యాపార సంస్థ ద్వారానే తప్ప ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని మేము క్లియర్గా చెప్పినాం. మీరు చెప్పినారండి, నేను మీది కూడా చదివి చూపిస్తాను. నెక్స్ట్ మేమేమన్నాం? ఏపీఎండిసి షల్ ప్లాన్ టు అవైల్ ద బాండ్స్ ఇన్ ఫేసెస్ ఓన్లీ and to the extent of the requirement of funds with clear visibility of the deployment and their ability to repay the loans without dependence upon government or budgetary support for loan servicing. ఇది చాలా స్ట్రిక్ట్గా ఈ బాండ్లు కూడా ఒకటేసారి కాదు, ఎంత వ్యాపారము డెవలప్ చేసే అభివృద్ధి ఏపీఎండిసి వ్యాపారం ఖనిజాభివృద్ధి సంస్థ ఖనిజాల వ్యాపారము అభివృద్ధి చేసేదానికి ఎంత అవసరమో అంత మటుకే తీసుకోండి. ఖచ్చితంగా దాని డబ్బులు తిరిగి కట్టేది మాత్రం ఓన్లీ ఏపీఎండిసికే సంబంధము, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు కానీ ఎప్పటికైనా కానీ అని. నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. Number 3, the managing director of APMDC shall monitor and implement the smooth operation of the above arrangement and shall be held responsible for any deviation. APMDC మేనేజింగ్ డైరెక్టర్ ఎవరండి? ఆయన ఒక బ్యూరోక్రాట్ ఉంటాడు, ఎవరెవరు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు.
ఆయన మీద బాధ్యత అంతా పెడుతున్నాము, ప్రభుత్వానికి బాధ్యత కాదు, కరెక్ట్గా జరిగే బాధ్యతని మేము ఇస్తే, అంటే దీంట్లో ఎక్కడైనా కానీ ఏపీఎండిసి చేయబోయే అప్పు ప్రభుత్వం వాడుకుంటే దానికి అవకాశం ఉండదు అనేది ఎక్కడైనా ఒక్క చోటనే ఉండదు. మీరు ఇచ్చినారు బాండ్, ఎట్లా ఇచ్చినారు మీరు? ఫస్ట్ పాయింట్ మీది, ఏపీఎండిసి టు ఇష్యూ సీనియర్ సెక్యూర్డ్ రేటెడ్ లిస్టెడ్ రిడీమబుల్ అండ్ ట్యాక్సిబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఫర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రకారంగా ఫర్ టోటల్ అగ్రిగేట్ సైజ్ ఆఫ్ అప్ టు 9,000 కోట్లు. ఇది మీరు వస్తారు అంటే డైరెక్ట్గా 9,000 కోట్లు అట్ టైం తీసుకోవాలనేదే లంసముగా మీ బాధ్యత. మేమేమన్నాం దాంట్లో ఎంత అవసరమో అవసరం కొద్ది మాత్రమే తీసుకోండి అని. మీరేమన్నారు 9,000 కోట్లు ఒకటిసారి తీసుకోండి. ఏపీఎండిసి టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఓవర్ ఐడెంటిఫైడ్ మైన్స్ ఆఫ్ ఏపీఎండిసి అండ్ మైనింగ్ ల్యాండ్ పార్సల్స్ అండ్ ద చేంజ్ ఆన్ ద మైనింగ్ రైట్ ఛార్జ్ ఆన్ ద మైనింగ్ రైట్స్ అస్ సెక్యూరిటీ. అంటే మీరేమంటున్నారు, ఈ మొత్తం ఏదైతే ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఖనిజము దానికి సంబంధించిన మైనింగ్ లీజులు ఉన్నాయి, దాని మీద ఈ బాండ్ల వాళ్లకు కంప్లీట్గా ఛార్జ్ ఇవ్వాలా అన్నారు. అంటే మీరు ఎక్కడన్నా కానీ ఒక్క చోటన్నా కానీ ఇది కేవలము ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉందని ఎక్కడైనా ఒక చోట చెప్పినారా? క్లియర్ అర్థం ఏమొస్తుందంటే ఇది కాక ఒక స్టెప్ అడ్వాన్స్ పోయినారు. ఏం పోయినారు అడ్వాన్స్ అంటే, మీరు ఇంకో జీవో ఇచ్చి 1,91,000 కోట్లకు సంబంధించిన ఖనిజ సంపద అంతా కూడా కేవలము ఈ బాండ్స్ ఈ అప్పు కట్టేదానికోసము తాకట్టు పెట్టినట్లు. ఇది తేడా. ఇప్పుడు అర్థమైందండి తేడా. మేము ఖనిజాభివృద్ధి సంస్థ మేము యాక్చువల్గా బాండ్లు ఇష్యూ కూడా చేయలే. ఇష్యూ చేయాలనే ఆలోచనతో ఖనిజాభివృద్ధి సంస్థ కోసము ఆలోచనతో ఉన్నప్పుడు ఆలోచన పెట్టిన రోజు కేవలం ఖనిజాభివృద్ధి సంస్థ అభివృద్ధికి మాత్రమే వాడాలి, ఆ అప్పు కూడా వాళ్ళే కట్టాలి, అది చూడాల్సినది కూడా దానికి సంబంధించిన ఎండి ఐఏఎస్ ఆఫీసర్ అని పెడితే మీరు డైరెక్ట్గా డబ్బులు డ్రా చేసే దానికి పెట్టుకొని ఈరోజు మళ్ళీ మీరే కదండి అని అంటారు. ఏమన్నా న్యాయం అండి? భావ్యమా మీరు మాట్లాడేది? అసలు ఇది కాక రెండో పాయింట్ మీరు ఏం చెప్తున్నారు మళ్ళీ, ఇది కాక ఎస్క్రో అకౌంట్ మేమేమన్నాము, డైరెక్ట్ డెబిట్ మెకానిజం. డైరెక్ట్ డెబిట్ మెకానిజం అనేది రాష్ట్ర ఖజానా మీద మీరు డైరెక్ట్ కంట్రోల్ ఇచ్చినారు బాండ్లకు. బాండ్ల యాజమానులు ఎవరైతే ఉండారో బాండ్ల యాజమానులకు ఇచ్చినారంటే మీరే కదా. ఏమన్నా అసలు అంత అంటే నాకు డౌట్ వస్తుంది ఆర్థిక శాఖ మంత్రివర్యులు, మీరు ఈ అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అనేది మీరు అర్థం చేసుకున్నారా ఏంది అనేది? నేను చెప్తా ఎస్క్రోకు దానికి తేడా ఏం చెప్తా. ఇప్పుడు మేము ఇచ్చినది ఎట్లంటే, మేము ఇచ్చిన దాంట్లో ఏమని ఇచ్చినాము, ఇది ఇండియా రేటింగ్స్. మాకైనా ఇండియా రేటింగ్సే, మీకైనా ఇండియా రేటింగ్సే. వీళ్ళే రేటింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఈ బాండ్ల ఏదైతే ఇష్యూ ఉంటుందో ఆ బాండ్ల ఇష్యూ ఇది మన సంస్థకు ఏదైతే క్రెడిట్ వర్తినెస్ ఉంటుందో దాన్ని వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, ఏ అని బి అని అట్లా. దాంట్లో మా దాంట్లో ఏముంది, ఒకటి డీటెయిల్డ్ రేషనల్ ఫర్ ద రేటింగ్ యాక్షన్. అంటే ఈ రేటింగ్ ఏ అనే AA రేటింగ్ ఇచ్చేదానికి ముఖ్యమైన కారణం ఏమని మా దాంట్లో ఇచ్చినది ఏది, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్, మన మద్యానికి సంబంధించిన కార్పొరేషన్. ఇది ఏమని, ద డిఎస్ఆర్ఏ అంటే ఏమి, దసరా అకౌంట్ అంటారంటే ఈ కార్పొరేషన్ నుంచి డబ్బులు పోయి ఆ డబ్బుల నుంచి అప్పు కడతారనమాట. దాన్ని దసరా అకౌంట్ అంటారు. ఆ దసరా అకౌంటు ఏపీబీసీఎల్ స్టేట్ బ్యూరేజ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ డబ్బుల నుంచి మాత్రమే పోతాయనేది మా దాంట్లో ఉంది. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కీ రేటింగ్ డ్రైవర్స్ అంటే ఏ కారణం వలన దీనికి క్రెడిబిలిటీ ఉందని చెప్తారో దానికి ఏమంటుంది, స్పెషల్ మార్జిన్. ఏపీఎస్బీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బివరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, మత్తు పానీయాలు అమ్మే కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్లో స్పెషల్ మార్జిన్ అనేది ఏదైతే ఉందో ట్యాక్సు ఆ పన్ను నుంచి కట్టబోతున్నారు అని. ఒకవేళ ఆ దసరా అకౌంట్లో తక్కువ పడితే ఎక్కడి నుంచి వస్తుందని రాసింది మా దాంట్లో, గవర్నమెంట్ షెల్ బి రిక్వైర్డ్ టు పే ద షార్ట్ ఫాల్ అమౌంట్ డైరెక్ట్లీ. అంటే ఎక్కడైతే తక్కువ పడిందో కార్పొరేషన్ ఏ పరిస్థితుల వలన ప్రభుత్వం కడుతుంది అని. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కువ, లిక్విడిటీ. దాంట్లో కూడా ఏమన్నా ఉంది, బివరేజెస్ కార్పొరేషన్కు 8,000 చిల్లర కోట్ల ఆదాయము 2023-24 సంవత్సరానికి ఉంది కాబట్టి వాళ్లకు అప్పు కట్టేదానికి శక్తి ఉందని ఇచ్చినారు. మీరేమి ఇచ్చినారండి, ఇది మీది, మీరు ఇచ్చిన దాంట్లో సేమ్ థింగ్, డీటెయిల్డ్ రేషనల్. అంటే ఏ కారణం వలన AA రేటింగ్ ఇస్తున్నామంటే ఏమనుంది దాంట్లో, ఏమనుందంటే దసరా అకౌంట్లో డబ్బులు తక్కువ పెడితే
building up the balance in bond service and direct debit mechanism from the consolidated fund of the state. అంటే రాష్ట్ర ఖజానా నుంచి ఒకవేళ తక్కువ పడితే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా బాండ్ యాజమానులు డ్రా చేసేదానికి మీరు హక్కు కల్పించినారు అని, అందుకని AA రేటింగ్ ఇచ్చినారు అని. దాని తర్వాత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కీ రేటింగ్ డ్రైవర్స్. మా సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో సేమ్ మీ సెకండ్ పాయింట్ చూస్తే బాండ్ సర్వీసింగ్ అకౌంట్ ఏమని అంటున్నారు, బాండ్ సర్వీసింగ్ అకౌంట్లో అండ్ అన్కండిషనల్ ఇర్రివోకబుల్ చేస్తూ మెయింటైన్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ప్రొవిజన్స్ ఫర్ డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ మెయింటైన్డ్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ద బ్యాంకర్ టు ద స్టేట్ గవర్నమెంట్. అంటే ఏమంటున్నారు, తక్కువ పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఖజానా ఆర్బీఐలో ఏదైతే ఉందో దాని నుంచి డైరెక్ట్గా డ్రా చేసుకునేదానికి మీరు అవకాశం కల్పించినారు అని. అదేవిధంగా మళ్ళీ మూడో చోట ఎక్కడుంది, షార్ట్ ఫాల్ పడితే దసరా షార్ట్ ఫాల్ గ్యారంటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేజ్ నెంబర్ 3. దాంట్లో ఏమంటారు, ఎప్పుడన్నా తక్కువ పడితే simultaneously advise the RBI to debit such amount as may be specified in the guarantee invocation notice from the accounts of the government of Andhra Pradesh. అంటే తక్కువ పడితే ఆర్బీఐకి బాండ్ యాజమాని డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా నుంచి తగ్గించేదానికి మీరు ఒప్పుకున్నారు అని. ఇదే కాకుండా లాస్ట్కు మళ్ళీ అడిక్వసీ ఆఫ్ సిఈ రేటింగ్, అక్కడ కూడా ఏమన్నారు, ద గవర్నమెంట్ షెల్ బి రిక్వైర్డ్ టు the direct DT shall invoke the government guarantee to the extent of the shortfall by issuing a guarantee invocation notice and simultaneously advise the RBI to debit such amount as may be specified in the guarantee invocation notice from the account. 4 చోట్ల ఎక్కడ, ఒకటి డీటెయిల్డ్ రేషనల్ ఆఫ్ ద రేటింగ్ యాక్షన్, ఒకటి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కీ రేటింగ్ డ్రైవర్స్, ఒకటి దసరా DSRA షార్ట్ ఫాల్ గ్యారంటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అడిక్వసీ ఆఫ్ సిఈ స్ట్రక్చర్. 4 చోట్ల మీరు ఒప్పుకొని డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా నుంచి బాండ్ యాజమానులు డబ్బులు డ్రా చేసేదానికి మీరు హక్కు ఇచ్చి ఈరోజు మేము చేసినది మీరు చేసినది ఒకటేనా? ఏమంటే అంత అన్యాయమా? అంటే మీరు చదివే చెప్తున్నారా, ఊరికి పబ్లిక్ ఏదైనా చెప్తే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మేము చెప్పినది ఏమి, మేము మత్తు పానీయాలు అమ్మినప్పుడు ఇంతకుముందు సిండికేట్ ఉండేది, ఆ సిండికేటు ఒక 200 రూపాయలు ఒకవేళ బీర్ ధర ఉంటే సిండికేట్ ద్వారా రీటైల్ కాబట్టి అంగళ్ళ వాళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు అందరూ మాట్లాడుకొని ఎక్కువ కమ్మేవాళ్ళు. మేము ప్రభుత్వము ఎప్పుడైతే బెవరేజెస్ కార్పొరేషన్ మత్తు పానీయాల సంస్థ కార్పొరేషన్ తీసుకున్నామో, రన్నింగు తీసుకున్న తర్వాత ఆ 10 రూపాయలు 20 రూపాయలు ప్రత్యేక పన్ను ద్వారా పెట్టి ఆ ప్రత్యేక పన్ను రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టు చేసి ఆ ప్రత్యేక పన్ను తయారు చేసిన పన్నును ఏదైతే ఉందో, లేని పన్ను మేము తయారు చేసిన పన్ను ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయేది ఏదైతే ప్రభుత్వ ఖజానాలకు తెచ్చినామో అది డైరెక్ట్గా పోయేటట్లు పెట్టాము, రాష్ట్ర ఖజానాన్ని పెట్టినామండి. మేము ప్రత్యేక పన్ను డైరెక్ట్గా అప్పు కట్టేదానికి మేము పెట్టినాము. మీరేం చేసినారు, దానికి ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చే డబ్బులు మొత్తం పెడుతూ ఒకవేళ తక్కువ వస్తే తక్కువ వచ్చినది ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి, అంటే ప్రజలకు సంబంధించిన డబ్బుల నుంచి, అంటే రాష్ట్ర ఖజానా నుంచి ఈ సంవత్సరం ఒకవేళ పోతుంది, డబ్బులు పోయినప్పుడు జీతాలు ఎవరిస్తారండి, భత్యాలు ఎవరిస్తారండి? ఇది అడిగితే దేశద్రోహమా? ఎవరో రాసినారు, రాసి ఉండొచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు రాసినారు, ఖచ్చితంగా రాస్తారు, ఎందుకు రాయరు? తప్పు కాబట్టి రాస్తున్నారు, అందరికీ రాస్తారు.